శబరిమలలో అయ్యప్ప స్వాముల కోసం శ్రీ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ప్రతి ఏటా అన్నదానం నిర్వహించడం అభినందనీయమని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. గత 20 ఏళ్లుగా అయ్యప్ప భక్తులకు అన్న ప్రసాదాలు అందిస్తున్నారన్నారు. హైదరాబాద్ ఉస్మాన్ గంజ్లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి కార్యాలయం నుండి అన్నదానంకు సంబంధించిన వంట సామగ్రి లారీని అనిల్ కుమార్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ అన్నదానం జనవరి 7 నుండి 14వ తేదీ వరకు శబరిమల నీల్కల్ వెళ్లే మార్గంలో అయ్యప్పలకు అందించనున్నట్లు అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ప్రతిరోజు 20,000 మంది అయ్యప్పలకు అన్నదానం చేస్తున్నామని శ్రీ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు మేడిశెట్టి రాకేష్ తెలిపారు. భాగ్యనగర్ అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుంచి కేరళలో శబరిమల ప్రాంతంలో స్వామిలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా ఎంతో పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాన్ని ఉస్మాన్ గంజ్ నుంచి అన్నదాన కార్యక్రమం సామగ్రి అంతా కూడా పంపించడం జరుగుతుంది. దాంతో పాటు కేవలం అక్కడే కాకుండా ఉస్మాన్ గంజ్ లో కూడా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఇటు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు చూడడానికి రావడం జరుగుతుంది. అందులో వచ్చే స్వామిలలో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, మధ్య తరగతి కుటుంబ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రాయంగా సాయం చేయాలి. అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. మరి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఈ స్వామిలందరిపైన ఉండాలని, వీళ్ళ కుటుంబం పైన ఉండాలని, ఎందుకంటే ఒక ప్రేమ భావనతోని ఇంత మంచి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు కనుక అయ్యప్ప స్వామి వీళ్ళందరినీ కూడా మంచిగా చూసుకోవాలని కూడా అయ్యప్ప స్వామిని కోరుతున్నాను. స్వామి శరణమయ్య. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా శబరిమలలో అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జనవరి 7 నుంచి 14 తారీఖు వరకు అక్కడ శబరిమలలో నిలక్కల్ వెళ్లే దారిలో పంబా వ్యాలీ దగ్గర ఎర్రతొచ్చు పూజ అనే ప్లేస్ లో మన అన్నదాన కార్యక్రమం ఉంది. ఈ అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన సరుకులతో కూడిన వాహనము ఈ రోజు భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఉస్మాన్ గంజ్ హైదరాబాద్ కార్యాలయం నుండి బయలుదేరుతున్నది. అయ్యప్ప స్వాములందరికీ మనం ఏంటంటే జనవరి 7 నుంచి 14 వరకు అక్కడ ఈ అన్నదాన కార్యక్రమం నడుస్తుంటది. అన్నదాన కార్యక్రమానికి అక్కడ ఉన్న అయ్యప్ప స్వాములు అందరూ వచ్చి అయ్యప్ప స్వామి యొక్క ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అదే విధంగా భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఉస్మాన్ గంజ్ లో ఒక అనాథాశ్రమం నడుస్తుంది, గోశాల ఉంది. అదే విధంగా ఉస్మానియా హాస్పిటల్లో RO UV వాటర్ ప్లాంట్ మరియు వీల్ చైర్ ఫుడ్ స్ట్రక్చర్